ఎవరో ఒక కవి చెప్పినట్టు ఈ ప్రపంచం మంచి చెడు, బాధ కష్టం, ప్రేమ ద్వేషాల కలయిక. ప్రతి మనిషి జీవితంలో చెప్పినవన్నీ ఉంటాయి. ఏదో బండి కొనివ్వలేదని, ప్రేయస్ రాఖీ కట్టిందని, ఏవేవో చిన్న కారణాలకి ఎంతో విలువైన మరియు అందమైన జీవితాన్ని కోల్పోతున్నారు. అసలు జీవితం అంటే ఏమిటో, కష్టాలు అంటే ఏమిటో, అవసరం అంటే ఏమిటో తెలిసిన ఒక యువకుని యథార్థ గాథే మా ఈ చిరు ప్రయత్నం. ముందుగా నా చావు వల్ల బాధపడుతున్న వాళ్ళు నన్ను క్షమించాలి. నా చావుకి కారణమైన వాళ్ళు నాలాంటి వాళ్ళని గుర్తించాలి. నేను ముందుగా సారీ చెప్పాల్సింది నీకే గౌతమ్. ఎందుకంటే నీకు తెలియకుండా ఒక్క అడుగు కూడా వేయను నేను నా ఆఖరి అడుగు చావు వైపు వేయాల్సి వచ్చింది. సారీ. కష్టాలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే కొంత బరువు తగ్గుతాయని అందరూ అంటారు. కానీ నాకు ఉన్న కష్టాలని నీకు చెప్పి నేను బరువు అవడం కూడా నాకు కష్టమే. అందుకని ఈ పని చేశాను. నా చావుకి బాధ్యులు ఎవరు అని అందరూ ఆలోచిస్తారు. ఎంత ఆలోచించినా సమాధానం దొరకని ప్రశ్న అది. చాలా కష్టపడి నేనే 3 కారణాలని నా చావుకి సమాధానాలుగా నిర్ణయించుకున్నాను. అందులో మొదటిది సమాజం, రెండవది సమాజం, మూడవది సమాజం. ఎందుకంటే నా పసితనంలోనే నేను మా అమ్మను కోల్పోయాను. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మా అమ్మ చనిపోయింది. ఆ రోజు ఒక్క నిమిషం తొందరగా డాక్టర్లు మా అమ్మని పట్టించుకొని ఉంటే మా అమ్మ బ్రతికేది. తప్పు డాక్టర్లదని నేను అనను. ఎందుకంటే తప్పు ఇలాంటి డాక్టర్లని, ఇలాంటి హాస్పిటల్ని పుట్టించని ఈ సమాజానిది. ఆ తర్వాత ఊహ తెలిసాక నాకు అన్నీ తానే నన్ను ప్రేమగా పెంచిన మా నాన్న చావు. నేను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసేవాడు. తన మేనల్లుడికి ఉద్యోగం ఇవ్వడానికి ఆ కంపెనీ మేనేజర్ మా నాన్నని లంచగొండి చేసి నేరస్తుడిగా ముద్రపడేలా చేశాడు. ఆ బాధను తట్టుకోలేక మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇక్కడ కూడా తప్పు ఆ మేనేజర్ది అని నేను అనను. అలాంటి మేనేజర్ని, అలాంటి కంపెనీలని పుట్టించిన ఈ సమాజాన్ని. అప్పుడే అనుకున్నా,
నేను సమాజాన్ని ఎదుర్కొని ధైర్యంగా బతకాలి అని. నా ధైర్యానికి ధర మా నాన్న చావు. కానీ అంత ధైర్యంగా ఉండాలి అనుకున్న నేను కూడా చనిపోయాను అంటే సమాజాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం కాదు, బలం, బలగం, కుళ్ళు, కుతంత్రాలు ఇవి కావాల్సింది. ఇంకా నా విషయానికి వస్తే రెఫరెన్స్ లేదు అని ఇక్కడ జాబ్ ఇవ్వను అన్నారు. మరి నాకు రోజు గడవాలంటే డబ్బులు కావాలంటే జాబ్ ఉండాలి. అది లేక నా బతుకు నాకు బరువైంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అవసరం మనిషిని చంపే వరకు, ఇంకా చచ్చే వరకు కూడా తీసుకెళ్తుంది. చంపే ధైర్యం లేని నాకు చావు మాత్రమే అవకాశంగా కనిపించింది. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు అంటారు. కానీ నా కర్మకి నేను ఎలా బాధ్యున్నయ్యానో నాకే అర్థం కావట్లేదు. బహుశా మనిషిగా పుట్టడమే నేను చేసిన తప్పు అనుకుంటా. నిజాయితీగా ఉండడమే నేను చేసిన పాపం అనుకుంటా. అయినా భక్తితో దేవుణ్ణి, రక్తితో అమ్మాయిలనే చంపేస్తున్న ఈ సమాజానికి నేనంతా. నా చావు మీకు ఏం గుణపాఠాన్ని నేర్పిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ప్రశాంతతనిస్తుంది. నా ఆఖరి క్షణాలలోనైనా నా కష్టాలను తెలుపుకునే అవకాశం ఇచ్చిన ఈ సమాజానికి మరొక్కసారి నా కృతజ్ఞతలు. ఇట్లు మీ వంశీ. నువ్వు కాదురా వంశీ చావాల్సింది. నువ్వు కాదు. రాజకీయమనే ముసుగు వేసుకొని దోచుకొని దాచుకుంటాను రాజకీయ నాయకులు రా చావాల్సింది. నువ్వు కాదు. నేను మాత్రమే అనుకుంటున్న స్వార్థపరులు కదరా చావాల్సింది. నువ్వు కాదురా వంశీ చావాల్సింది. నువ్వు కాదు. ఆడవాళ్ళ మీద అరాచకాలు చేసేవాళ్ళు కదరా చావాల్సింది. నువ్వు కాదురా వంశీ చావాల్సింది. నువ్వు కాదు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టాలెంట్ మానేసి రెఫరెన్స్ వస్తుంది మేనేజర్లు కదరా చావాల్సింది. నువ్వు కాదురా వంశీ. నువ్వు కాదు చావాల్సింది. ప్రతి చిన్న విషయానికి చావు పరిష్కారం కాకూడదు. ఏదో చిన్న విషయం మనకు అనుకూలంగా లేదని చనిపోవాలనుకుంటే మనం రోజు చేస్తూనే ఉండాలి. మేము చెప్పదలుచుకున్న సందేశం ఒక్కటే. మనం ఉంటున్న ఈ సమాజంలో మనకి తెలిసో తెలియకో ఇలాంటి ఎన్నో తప్పులు చేస్తుంటాం. మనం చిన్నవే అనుకున్నవి ఇంకొకరికి పెద్దవే ఉండొచ్చు. అందుకనే మనం సక్రమంగా బతుకుదాం, ఇతరుల్ని బ్రతకనిద్దాం. The world is full of love, oh my friend, come and shake your hands. Just roam around, fly up in the sky and wave your hands.
into the new world of happiness.